హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఇలా గులాబ్ జామున్ మిక్స్తోనే కాకుండా ఒకసారి బ్రెడ్తో కూడా గులాబ్ జామున్ ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో అప్రిషియేషన్ కూడా వస్తుందండి మీకు. ఇలా బ్రెడ్ తీసుకుని సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న వేస్ట్ చేసుకునే అవసరం లేదండి. బ్రెడ్ హల్వా కింద చేసేసుకోవచ్చండి. అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా మొత్తం అన్నీ తీసుకుని స్మాష్ చేసుకోండి. నేనైతే ఇలా మొత్తం అన్నీ కూడా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకుని కొద్దిగా చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. ఎందుకంటే కలర్ రావడం కోసం వేసుకున్నానండి. మొత్తం అంతా ఇలా కలుపుకొని నేనైతే పాలు తీసుకున్నానండి. మీరు పాలకు బదులుగా కొద్దిగా నీళ్లు పాలైనా సరే తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని చిన్న ఉండలా చేసుకోవాలండి. మనం వేలు పెడితే ఇలాగ దిగేలాగా ఉండాలి అండి. నాకైతే అన్ని పాలు మిగిలిన తర్వాత మనం ఒక క్లాత్ తడి చేసుకొని మొత్తం అంతా కూడా కవర్ అయ్యేలా కవర్ చేసుకోవాలండి. నాకైతే 3 గ్లాసెస్ బ్రెడ్ వచ్చిందండి. అందుకని చెప్పేసి 1.5 తీసుకున్నానండి షుగర్ సిరప్. మనం షుగర్ సిరప్ ఎంత తీసుకుంటామో దానికి ఇంకొక హాఫ్ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ అంతేనండి. ఇలాగ మనం ఇందాక కలిపి పెట్టుకున్న బ్రెడ్ అంతా కూడా ఇలాగ మనం ఉండలా చేసుకున్నాం కదండి, దాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా లైట్గా ప్రెస్ చేస్తే చాలండి. లోపల ఉండలేకుండా ఉంటుంది అండి. ఇలా ప్రెస్ చేసి మొత్తం అన్నీ కూడా ఇలా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత మనం ఈ లోపు హీట్ చేసుకోవచ్చు ఆయిల్ అని చెప్పేసి పెట్టానండి. తర్వాత మనం షుగర్ సిరప్ కూడా లోపు ఇందాక మనం పెట్టాం కదండి, ఇలా కొద్దిగా జిగురు పాకం వచ్చింది అనేసరికి తర్వాత మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్ మీద కొద్దిగా పెట్టుకోలేదంటే మొత్తం అంతా కూడా గడ్డల కింద కట్టేస్తుంది అండి సిరప్ అంతా కూడా. మనం ఇప్పుడు ఇందాక మనం రౌండ్స్ కింద బాల్స్ కింద చేసుకున్న గులాబ్ జామున్స్ అన్నీ కూడా ఇలాగా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చండి. అవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి అండి మీ ఫ్రై అంతా కూడా. ఇవన్నీ కూడా వన్ సైడ్ ఫ్రై అవన్నీ కూడా ఇలాగ మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని అవన్నీ కూడా మనం బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ప్రతిదీ కూడా రెడీ అండి. తర్వాత మనం కొద్దిగా వేసుకున్నాం కదా, మొత్తం అన్నీ కూడా ఒకసారి వేసుకోకూడదండి. అన్నీ ఇరుక్కుపోతే ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ఇలా మనం సర్వ్ చేసుకుని ఇలా మన ఇంట్లో వాళ్ళకి ఇస్తే అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేషన్